హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో సమ్మయ్య అనే వ్యక్తి చనిపోయాడంటూ ఆందోళన చేపట్టారు అతని బంధువులు. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారని ఆరోపిస్తున్నారు. 60,000 కడితేనే డెడ్ బాడీ ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చిన వ్యక్తిని చంపేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా సోలిపేటకు చెందిన సమ్మయ్యకు గుండె నొప్పి రావడంతో నిన్న ఉదయం 10 గంటలకు కామినేని హాస్పిటల్కి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఈసీజీ చేసిన డాక్టర్స్ గుండె సమస్య ఉందని చెప్పి జాయిన్ చేసుకున్నారు. రాత్రి సమ్మయ్య చనిపోయాడని చెప్పారు హాస్పిటల్ సిబ్బంది. డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే సమ్మయ్య చనిపోయాడని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. షార్ట్కట్ నొప్పి వస్తుందంటే వచ్చినాం. ఆ పేషెంట్ మంచిగానే వచ్చిండు. వీడికి వచ్చిన తర్వాత పేషెంట్కి వచ్చిన తర్వాత ఆయన తీసుకొని పైకి పోయారు. సార్ అంటే మంచిగానే ఉందంట, పైకి తీసుకుపోయి చేపిస్తాను. పైకి తీసుకుపోయిన క్యాండిడేట్కి ఏం జరిగిందో తెలియదు. తీరా 2 గంటల తర్వాత వచ్చి చచ్చిపోయాడని చెప్పాడు. చచ్చిపోయిన 2 గంటల తర్వాత బిల్లు ఆడ చేసిన 15,000 రూపాయలు నాకు బిల్ అయింది. ఆయన ట్రీట్మెంట్ చేసేందుకు 40,000 ఎందుకు యాడ్ చేసినామంటే ఆయన సమాధానం చెప్పట్లే. చైర్మన్ గారితో బదిలాడి కాళ్ళలో పట్టుకొని ఆయన పని చేసిన అన్న సార్ ఇట్లా సంగతి అంటే తీసుకోపోంటే ఈయన చచ్చిపోయిన శవాన్ని మీద వ్యాపారం చేసుకొని నేను పంపాను, నేను కట్టిస్తా సార్ అని నేను డిమాండ్ చేస్తాను సార్. ఇట్లా ఈ పేదోళ్ళకి ఇట్లాంటి సరైన కార్డు